హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. విజయ్ సీఎం అయిపోయాడు, రజనీ 75 క్రాస్ చేశారు. అందరికి ఇప్పుడున్న క్వశ్చన్, ఫ్యూచర్ ఆఫ్ కాలీవుడ్ ఎవరు? కాలీవుడ్ కి నెంబర్ 1 హీరో ఎవరు? మెల్లగా మలయాళ సినిమాలాగా మారుతుంది కాలీవుడ్. ఈ సంవత్సరం దానికి పెద్ద ఎగ్జాంపుల్. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన తాయ్ కిజావి యూత్ సినిమాలు కాలీవుడ్ లో ఇయర్ టాప్ గ్రోసర్ అనిపించుకుంటే స్టార్ హీరోల సినిమాలు బొక్కబొర్లా పడ్డాయి. కొన్నేళ్ళు ఇలాగే సాగితే మాలీవుడ్ లానే తయారవుతుంది కాలీవుడ్ కూడా. ఎవరెవరో వచ్చి ఇండస్ట్రీ హిట్లు కొడుతూ ఉంటారు. ప్రామినెంట్ మార్కెట్ అనేది ఉండదు. అసలు ప్రతి ఇండస్ట్రీకి ఖచ్చితంగా ఒక నెంబర్ 1 ఉండాలా బ్రో అంటే ఖచ్చితంగా నెంబర్ 1 ఉండాలి. అట్లీస్ట్ టాప్ లీగ్ చైర్ కోసం పోటీ పడే క్యాండిడేట్స్ అయినా ఉండాలి. అప్పుడే సినిమా రిజల్ట్ ఏదైనా కూడా ఓపెనింగ్స్ అనేవి బాగా వస్తాయి. ఓపెనింగ్స్ బాగా వచ్చాయంటే బడ్జెట్ లో చాలా వరకు రికవరీ అయిపోతుంది. అప్పుడు ధైర్యం చేసి కొత్త సినిమాలు ప్రయోగాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ కి కూడా ధైర్యం వస్తుంది. అదే మార్కెట్ లేని హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్స్ కొడుతూ స్టార్ హీరోలే లేకుండా పోయారంటే మాత్రం ఖచ్చితంగా గజిబిజిగానే ఉంటుంది. ప్రజెంట్ కోడి ముందా గుడ్డు ముందా అనే క్వశ్చన్ కంటే కూడా దారుణంగా తయారైంది కాలీవుడ్ నెంబర్ 1 ఎవరు అనే క్వశ్చన్. ఎందుకో మీరే చెప్తారు. నెక్స్ట్ కాలీవుడ్ కి నెంబర్ 1 హీరో ఎవరవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. కాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరు అనే క్వశ్చన్ రానివ్వకుండా ఒక 30 ఏళ్ల పాటు అటు కాలీవుడ్ పరంగానే కాకుండా సౌత్ ఇండియన్ సినిమా పరంగా కూడా రజనీకాంత్ అయితే చక్రం తిప్పారు. కాలీవుడ్ నెంబర్ 1 ఎవరు అని ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది తప్ప అప్పట్లో నెక్స్ట్ రజనీకాంత్ ఎవరు అనే క్వశ్చన్ మాత్రమే వినిపించేది. దానికి ఆన్సర్ గా ఉండేవారు అజిత్ అండ్ విజయ్. ఇందులో ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే లాస్ట్ టికెట్ గా చూసుకుంటే అజిత్ మాత్రం ఏదో చేయాలన్న పేరుకి మాత్రమే సినిమాలు చేస్తూ వెనకబడ్డారు. బట్ విజయ్ మాత్రం ప్రతి దానిలో కూడా కేర్ తీసుకుంటూ సినిమాలో సాంగ్స్ పాడుతూ ఫ్యాన్స్ కి ఏం కావాలో అది ఇస్తూ కమర్షియాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా పొలిటికల్ టచ్ ఉండే విధంగా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు వరకు చూసుకుంటే రజనీని ఎప్పుడో క్రాస్ చేశారు విజయ్. మరి ఇప్పుడు ఆ ప్లేస్ కి ఎవరు వెళ్తారు అంటే రజనీ మహా అయితే ఇంకో 5 ఏళ్ల పాటు టాప్ లో ఉంటారు. విజయ్ సినిమాలు చేస్తారో చేయరో తెలీదు. అజిత్ సినిమాల్ని ఎప్పుడో వదిలేశారు. సూర్య అండ్ విక్రమ్లకి నెంబర్ 1 నువ్వే చైర్లో కూర్చో అంటే కూడా మాకిష్టం లేదని చెప్పి సినిమాల్లో స్టోరీ కంటే కూడా యాక్టింగ్ కి స్కోప్ ఉండే క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ఇంకా నెక్స్ట్ లీగ్ లోకి వస్తే ధనుష్ అండ్ కార్తీలో కనిపిస్తారు. ఇక్కడ వీళ్ళతో ప్రాబ్లం ఏంటంటే సినిమాకి జానర్ ని షిఫ్ట్ కొట్టడం. తమిళ్లో నెంబర్ 1 అవ్వాలంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ప్రతిసారి కూడా కమర్షియాలిటీ మిస్ అవ్వకుండా సినిమా తీయడం, ఏదో ఒక విధంగా పొలిటికల్ డైలాగ్స్ పెట్టడం, అధికార పార్టీని క్వశ్చన్ చేయడం, ఆర్ ఏదో ఒక పార్టీతో లింక్ లో ఉండడం, జానర్ ని పెద్దగా షిఫ్ట్ చేయకుండా ఏ సినిమా చేసినా కూడా 90% యాక్షన్ ఉండేలా చూసుకోవడం, పంచ్ డైలాగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేసేది ప్రెజెంట్ శివకార్తికేయన్ మాత్రమే. సినిమా ఏదైనా కూడా యాక్షన్ అయితే మిస్ అవ్వకుండా పెట్టుకుంటున్నాడు. పొలిటికల్ గా చూసుకున్నా కూడా టచ్ ఉండే సినిమాలే చేస్తున్నాడు. మన పరాశక్తి మద్రాసి సినిమాలు చూసినప్పుడు ఏ సినిమా ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు. సో అప్పటి ఎంజీఆర్ నుంచి ఇప్పటి రజనీకాంత్, అజిత్, విజయల వరకు ఏదైతే ఫాలో అయ్యారో అది శివకార్తికేయన్ దాదాపు ఫాలో అవుతున్నాడు. ఇక ధనుష్ అయితే వేరే రకంగా వెళ్తున్నాడు. ధనుష్ అప్పుడప్పుడు ఎలా కనిపిస్తాడంటే కమల్ హాసన్ లా ప్రతి లాంగ్వేజ్ లో కూడా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ఫుల్ హీరో అయితే అనిపించుకున్నాడు. అండ్ యాక్టర్ గా నేషనల్ అవార్డులు కూడా గెలుచుకున్నారు. బట్ ఒకే టైప్ ఆఫ్ సినిమాలు తీయాలంటే ఈయన కూడా కష్టమే. అయితే సప్రెషన్ డిప్రెషన్ ఫిల్మ్స్ లేకపోతే ఫుల్ మారీ లాంటి సినిమా. నిజంగా మారీ లాంటి సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా కూడా వరుసగా ఒక 5-6 తీశారంటే మాత్రం ధనుష్ ను కూడా తీసుకెళ్లి నెత్తిన పెట్టుకుంటారు. బట్ ధనుష్ చూసుకుంటే ఇటు తెలుగు, తమిళ, హిందీ భాషలో సినిమాలు చేస్తూ 3 భాషల్లో కూడా 100 కోట్ల గ్రాస్ ఉన్న ఏకైక తమిళ హీరోగా ఒక రికార్డ్ అయితే తెచ్చుకున్నారు. ఇంత మంచి క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా తమిళనాడులో నెంబర్ 1 హీరో అవడం కష్టం. ఇక కార్తీ, విశాల్, సింబు ఇలా ఎవరిని టచ్ చేసినా కూడా సినిమా రిలీజ్ అయితేనే గొప్ప అన్నట్టు తయారైంది సిచ్యువేషన్. మేము ఎప్పుడు సినిమాలు తీస్తామో మాకే తెలీదు, మాకెందుకు నెంబర్ 1 చేయాలంటున్నారు. నౌ ద లేటెస్ట్ జంజీ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అనే సినిమాతో జంజీకి ఎలా కనెక్ట్ అయ్యాడో తెలిసిందే. అయితే మిడ్ 2000లో శంభు ఒక 2 మూవీస్ ని దింపాడు. మన్మథ వల్లభ సినిమాలు అప్పట్లో తమిళనాడులోనే కాకుండా తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు డ్యూడ్ సినిమా కంటే కూడా 4 గంటల ఇంపాక్ట్ ఇచ్చిన ఫిల్మ్స్. దెబ్బకి రజనీ, కమల్ తర్వాత డబ్బింగ్ సినిమాల పరంగా తెలుగు స్టేట్స్ లో టాప్ గ్రాసర్. తమిళనాడులో విజయ్ కి పోటీ ఇచ్చే హీరో దొరికేశారని చెప్పుకున్నారు. కట్ చేస్తే ఎటుపోయాడో, ఏం తీస్తున్నాడో, ఎలాంటి సినిమాలతో వచ్చాడో ఎవరికీ తెలీదు. అయితే ప్రదీప్ రంగనాథన్ కూడా అదే లైన్ లో వెళ్తున్నాడా అంటే మోస్ట్లీ ఎన్నో. బట్ సింబు సినిమాకి వేరియేషన్ ని చూపెట్టేవాడు. ప్రదీప్ రంగనాథన్ తనకున్న లిమిటేషన్స్ లో హెయిర్ స్టైల్ ని, డ్రెస్సింగ్ స్టైల్ ని, లుక్ ని మార్చుతున్నా కూడా యాక్టింగ్ అయితే ప్రతి సినిమాలో ఒకేలా ఉంటుంది. అండ్ జంజీని పక్కన పెట్టి కొత్తగా ట్రై చేద్దామనేది కూడా చేయట్లేదు. చేసిన 4 సినిమాలు కూడా వాళ్ళ కోసమే చేసినట్టే ఉంది. ఇలానే కంటిన్యూ అయితే ఇంకొద్ది రోజుల్లోనే ఫేడ్ అవుట్ అయిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ప్రెసెంట్ కాలీవుడ్ కి నెంబర్ 1 అయ్యే ఒకే ఒక్క ఛాన్స్ శివకార్తికేయన్కి మాత్రమే ఉంది. అది కూడా ఇన్ని రూల్స్ ఫాలో అయితే. ధనుష్ ఫాలో అవుతాడని నేనైతే అనుకోవట్లేదు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది కాలీవుడ్ లో నెంబర్ 1 రేస్ కోసం జరగని ఆట. మరి వీళ్ళలో ఎవరు నెంబర్ 1 అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.